ఐటమ్ నెంబర్ 3లో ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించడం నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు చేసే పొదుపు రేపు వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తే ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనవచ్చు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం పెట్టే ఖర్చులు మన ఆర్థిక ఆదాయానికి సరిపడినట్లు ఉండాలి. మనం వచ్చే ఆదాయం కన్నా వీలైనంత ఖర్చులు తగ్గించుకుంటే మంచిది అనేసి ఒక మెసేజ్. అది రాబో కాలంలో మారినటువంటి ఈ జనరేషన్కి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఏ రకమైన సమస్యలు వచ్చినా విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అనేది అవుతుంది. మన పేరెంట్స్కి మనం పెట్టబోయే ఖర్చు కానీ, లేదా మనకు రాబో కాలంలో వచ్చే అన్హెల్దీస్కి మన ఖర్చులు బాగా పెరిగిపోయే పరిస్థితులు ఉంది. వీలైనంత వరకు మన ఖర్చులను అదుపు చేసుకొని వీలైనన్ని ఇన్సూరెన్స్ పాలసీలు, మంచి ఇన్సూరెన్స్ పాలసీ, మంచి సేవింగ్ పాలసీస్ తీసుకొని ఆర్థికంగా మనం ఎప్పుడు కొంత దృఢంగా ఉండడం చాలా అవసరము అని చెప్పి ఈ మెసేజ్ యొక్క సూపర్ 6లోని సూపర్ 3rd మెసేజ్ ఇది.